అడ్వర్బ్ అంటే ఏదైతే మన వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ అడ్వర్బ్ని కానీ మోడిఫై చేస్తుందో దాన్ని మనం అడ్వర్బ్ అంటాం. సో ఇక్కడ చిన్న స్మాల్ టిప్స్ ఏంటి అంటే అట్ ద బిగినింగ్ ఎప్పుడు వస్తుంది అడ్వర్బ్ అంటే టైంకి కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు. స్ట్రక్ అడ్వర్బ్ ప్లస్ సెంటెన్స్, ఇది స్ట్రక్చర్. ఎస్టర్డే ఐ విజిటెడ్ మై గ్రాండ్మా, సడన్లీ ద లైట్స్ వెంట్ అవుట్, సమ్ టైమ్స్ షీ రీడ్స్ ఎట్ నైట్. ఎప్పుడైతే కోమా వచ్చి ఫస్ట్ అడ్వర్బ్ వస్తుంది, కామా వస్తుంది, సెంటెన్స్ వస్తుంది, అది స్ట్రక్చర్. ఇన్ ద మిడిల్ ఎప్పుడు వస్తుంది అంటే బిఫోర్ మెయిన్ వర్బ్, అడ్వర్బ్ ప్లస్ వర్బ్. షీ ఆల్వేస్ వేక్స్ అప్ ఎర్లీ, హీ ఆఫన్ వాచెస్ టీవీ, దే హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ హోంవర్క్, షీఈస్ నెవర్ లేట్. ఇక్కడ మిడిల్లో వస్తుంది. అట్ ది ఎండ్ ఎప్పుడు వస్తుంది అంటే మోస్ట్ కామన్ పొజిషన్, సబ్జెక్ట్ వర్బ్ అడ్వర్బ్, ఈ మూడు కలిపి ఒక సెంటెన్స్ అవుతుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ, అది మేనర్. వీ విల్ మీట్ టుమారో, అది టైమ్. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, అది ప్లేస్. బేసిక్ రూల్ ఏంటి అంటే ఎంపీటీ రూల్, మేనర్ ప్లేస్ టైమ్ రూల్. షీ డాన్స్డ్ గ్రేస్ఫుల్లీ ఆన్ ద స్టేజ్ ఎస్టర్డే, గ్రేస్ఫుల్లీ అనేది మేనర్, స్టేజ్ అనేది ప్లేస్, ఎస్టర్డే అనేది టైం. సో ఈ డిస్క్రిప్షన్ మొత్తం అంతగా డీప్గా ఉంది వీడియోలో, జస్ట్ చెక్ ఇట్ అవుట్. నేను ఆల్రెడీ మెయిన్ వీడియో రెడీ చేశాను, అందులో ప్రతిదీ కూడా ఇంకా డీప్ ఎక్స్ప్లెనేషన్తో డీప్ ఎగ్జాంపుల్స్తో ఉంది. ఒక్కసారి అది చూస్తే మీకు క్లియర్ అర్థమైపోతుంది.